స్టెప్పుకో కొత్త దంద, అడుగు అడుగుకో కొత్త రగడ అన్నట్లుగా సాగుతున్న డాన్సర్స్ అసోసియేషన్ రచ్చ ఫిల్మ్ ఫెడరేషన్ కు చేరింది. ఇంతకీ ఈ ఇష్యూలో ఏం జరిగింది, ఏం జరుగుతోంది? ఇటీవల డాన్సర్స్ అసోసియేషన్ మీటింగ్ లో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ టీంల మధ్య మొదలైన రచ్చ ఇంకా కంటిన్యూ అవుతోంది. చిరంజీవి ఎంట్రీతో కీలక మలుపు తీసుకున్న డాన్సర్స్ అసోసియేషన్ రగడను కంట్రోల్ చేసేందుకు ఇప్పుడు ఫిల్మ్ ఫెడరేషన్ రంగంలో దిగింది. ఇరు వర్గాల వారిని చర్చలకు పిలిచారు ఫెడరేషన్ ప్రతినిధులు. అయితే చర్చలు కొలిక్కి రాకపోవడంతో దీనిపై గురువారం తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రతి యూనియన్లో చిన్న చిన్న గొడవలు ఉంటాయి. ఆ గొడవలన్నీ పరిష్కారానికి మాకు కమిటీ ఉంటుంది కాబట్టి కమిటీ ముందు తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారం లేకుండా ఇక్కడితో ముగిస్తామని చెప్పేసి మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగా వారు వెళ్ళడం జరిగింది. ఏదన్నా సరే సమస్య 2 రోజుల్లో కూలైపోతుంది. అయితే డాన్సర్స్ అసోసియేషన్ ప్రతినిధుల మధ్య మాటల యుద్ధం ఆగలేదు. రెండుగా చీలిన డాన్సర్స్ అసోసియేషన్ సభ్యులు రెమ్యూనరేషన్స్ విషయంలో పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. తమ డబ్బుల్ని డాన్స్ మాస్టర్లు కాజేస్తున్నారంటూ ఓ వర్గం ఆరోపిస్తుండగా నాన్ లోకల్ పేరుతో దోపిడీ జరుగుతోందంటూ డాన్సర్స్ మండిపడుతున్నారు. ఈ విషయంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత ఆరోపణలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది వ్యతిరేక వర్గం. దందాలు చేస్తున్నారనే ఆరోపణల దాకా వెళ్లింది వ్యవహారం. ఈ ఇష్యూలో డాన్సర్స్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ జోసెఫ్ ప్రకాష్ తీవ్రంగా స్పందించారు. గత మీటింగ్ లో రాజీనామాల పేరుతో హంగామా చేసిన సుమలత దమ్ముంటే ఆ వీడియోలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఫెన్సింగ్ గురించి కొన్ని క్వశ్చన్స్ చేశారు. నేను వీడియోలో చెప్పాను అని మళ్ళీ చెప్తున్నా. ఫెన్సింగ్లో నాకు సంబంధించి లేదంటే ఫెన్సింగ్లో ₹1 ఫ్రాడ్ జరిగిందని నిరూపించి దాంట్లో నాది ₹1 అయిందని నిరూపిస్తే ఏ శిక్షకైనా నేను రెడీ ఉన్నాను. ఓకేనా? సుమలత వల్ల అసోసియేషన్ పరిస్థితి ఇలా అయిందన్నారు డాన్సర్స్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాస్. ఆమె ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరిస్తున్నారన్న శ్రీనివాస్ అసోసియేషన్ బాడీ మీటింగ్ లో చర్చించిన అంశాలను సైతం మినిట్ బుక్ లో పొందుపరచడం లేదన్నారు. ఒక కమిటీ మీటింగ్ జరుగుద్దండి. ఆ కమిటీ మీటింగ్ జరిగినప్పుడు దాంట్లో ఒక విషయం మాట్లాడుకుంటాం. ఆ విషయాన్ని ఆమె మినిట్స్ బుక్ ఆమె దగ్గరే పెట్టుకుంటున్నారు. ఆమె ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు. ఈ నిర్ణయాలు తీసుకున్న తర్వాత మినిట్స్ బుక్లో వేరే విధంగా రాస్తున్నారు. మరి డాన్స్ మాస్టర్ల మధ్య ముదిరిన ఈ జగడానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.